తెలంగాణ రాష్ట్రంలో 81-85 జీవో ప్రకారంగా 16,758 మంది వీఆర్ఏలకు ఉద్యోగాలు రెగ్యులర్ చేశారని, మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని గత గవర్నమెంట్ జీవో జారీ చేసిందని తెలంగాణ వీఆర్ఏ వారసుల జేఏసీ భూపాలపల్లి జిల్లా చైర్మన్ చెన్నపురి హరీష్ రావు తెలిపారు. సర్కులర్ జారీ అయ్యి సంవత్సర కాలం గడుస్తున్నా 61 సంవత్సరం దాటిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని చెన్నపురి హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ గంధం సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూతం రాజు, కోశాధికారి చెన్నూరి కరుణాకర్, మేనక, మధుసాయి వరుణ్ పాల్గొన్నారు. అనగా తేదీ 10/7/2024 రోజున తెలంగాణ రాష్ట్ర 61 సంవత్సరాల వీఆర్ఏ వారసుల జేసీ పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గారికి భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత సంవత్సర కాలం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20,558 మంది వీఆర్ఏలలో 16,750 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటి వరకు వీఆర్ఏ వారసులకి జీవో ఇంప్లిమెంట్ చేయమని సంవత్సరం నుంచి కూడా ఆ జీవో వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటి వరకు అమలు చేయలేదు. 3,797 మంది వీఆర్ఏ వారసులం ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మేము రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ తిరగని ఎమ్మెల్యే అంటూ లేడు, తిరగని మినిస్టర్ చుట్టూ అంటూ లేదు. అందరి చుట్టూ తిరుగుతున్నాము. మేము ఎప్పటికీ రిప్రజెంట్ చేసుకుంటూ వినతి పత్రం ఇస్తున్నాము. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకుండా పోతున్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 3,797 మంది వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 61 సంవత్సరాల వీఆర్ఏ వారసులకి అనగా 3,797 మంది వీఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వకపోతే రానున్న రోజులలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి చెప్పకనే చెప్తున్నాము. కావున